ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు సెషన్లో ఎండ్ టు ఎండ్ ర్యాగ్ పైప్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈజ్ ర్యాగ్? పైప్ లైన్ ఆఫ్ ది ర్యాగ్. ర్యాగ్ స్టాండ్స్ ఫర్ రిట్రీవల్ అండ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. ఇక్కడ ఈ ర్యాగ్ పైప్ లైన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే డాక్యుమెంట్ ఇంజెక్షన్, డాక్యుమెంట్ పార్సింగ్, ఫాలోడ్ బై చంకింగ్, ఎంబెడింగ్ జనరేషన్ అండ్ స్టోరేజ్ ఇన్ వెక్టర్ డేటాబేస్. ఆఫ్టర్ దట్, ఎట్ క్వైరీ టైమ్, relevant chunks are retrieved, optionally re-ranked, injected into prompts and passed to the LLM. ఇక్కడ మనం ఏం చేయాలి? డేటా ఉండాలి, డేటాని ఇంజెక్షన్ చేసుకోవాలి. ఆన్లైన్ డేటా, ఆన్లైన్ ఇన్ఫరెన్సింగ్ డేటా, బ్యాచ్ ఇన్ఫరెన్సింగ్ డేటా. వన్స్ డేటా వచ్చిన తర్వాత లోడ్ చేసుకోవాలి, లోడ్ చేసిన తర్వాత పార్సింగ్ చేయాలి, తర్వాత చంకింగ్ చేయాలి, ఎంబెడింగ్ చేయాలి. ఎంబెడింగ్ మీనింగ్ఫుల్, సిమాంటిక్ మీనింగ్ఫుల్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఇస్ కాల్డ్ ఎంబెడింగ్. ఇప్పుడు తర్వాత స్టోర్ చేసుకోవాలి వెక్టర్ డేటాబేస్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? ఒక క్వైరీ ఇవ్వాలి, ఆ క్వైరీ రిలేటెడ్ చంక్స్ రావాలి. వీటిని ఏం చేయాలి? ఆప్షనల్లీ మనం ఏమో రీర్యాంకింగ్ వాడుకోవచ్చు. వీటిని ఏం చేయాలి? ప్రాంప్ట్ తో ఇంజెక్ట్ చేసి ఎల్ఎల్ఎంకి ఇవ్వాలి. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇక్కడ మనకి ఏమేమి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి? ఓపెన్ ఏ, చాట్ జీపీటీ, జెమినై మోడల్స్, డీప్ సీక్, గ్రాక్, పర్ప్లెక్సిటీ, మెటాలామా మోడల్స్ ఉన్నాయి కదా. వీటన్నిటితో మనకి మనం ఇచ్చిన ఏదైతే నాలెడ్జ్ బేస్ ఉందో, ఏదైతే మనం క్వైరీ ఇచ్చామో, ఇన్పుట్ ఇచ్చామో, సేమ్ ఆ క్వైరీ రిలేటెడ్ చంక్స్ అనేది మన నాలెడ్జ్ బేస్ ని తీసుకొస్తే దాన్ని గ్రౌండెడ్ జనరేషన్ అంటాం. ఇప్పుడు వన్స్ మనకు మోడల్ మనకు క్లారిటీ గా మనకు వర్కౌట్ అయింది. తర్వాత ఏం చేయాలి? దాన్ని డిప్లాయ్ చేయాలి. ఎలా డిప్లాయ్ చేస్తాం? ఏపీఎస్. ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ విత్ మానిటరింగ్ చేయాలి. వన్స్ మన మోడల్ ప్రొడక్షనైజ్ అయిన తర్వాత మానిటరింగ్ చేయాలి, తర్వాత వ్యాలిడేషన్ చేయాలి, తర్వాత గార్డ్ రైల్స్ చెక్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం అంటే డేటా ఇంజెక్షన్ స్టెప్. డేటా ఇంజెక్షన్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ డేటా ఇంజెక్షన్, సోర్స్ సిస్టమ్స్, వాట్ డేటా కెన్ యూ కమ్ ఇన్ అంటే పీడిఎఫ్స్, వర్డ్ డాక్యుమెంట్స్, హెచ్టిఎంఎల్ పేజెస్, సిఎస్వి, ఎక్సెల్, డేటాబేస్, ఏపీఎస్, వికీస్, షేర్ పాయింట్, S3, బ్లాబ్ స్టోరేజ్. టూల్స్ ఏం టూల్స్ వాడతాం? ల్యాంగ్ చైన్ డాక్యుమెంట్ లోడర్స్, అన్స్ట్రక్చర్డ్ బ్లాబ్, అజూర్ బ్లాబ్, S3 ఎస్డికే, కస్టమ్ ఇంజెక్షన్ స్క్రిప్ట్స్, పైథాన్. తర్వాత ఎగ్జాంపుల్స్ ఏమేమి ఎలా లోడ్ చేయొచ్చు అంటే ఏమేమి లోడర్స్ ఉన్నాయంటే పై పీడిఎఫ్ లోడర్, అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్, వెబ్ బేస్డ్ లోడర్, సిఎస్వి లోడర్ ఉన్నాయి. వీటిని వాడటం వల్ల ఏంటి అంటే మనం లోడ్ చేసుకోవచ్చు. లోడ్ రా డాక్యుమెంట్స్ ఇంటూ ద సిస్టమ్. తర్వాత మనసు లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? పార్సింగ్ చేయాలి ఆర్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. అవి ఏంటంటే డాక్యుమెంట్ పాసింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ అంటే నెక్స్ట్ స్టెప్. తర్వాత వాట్ హ్యాపన్స్ హియర్ ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ పీడిఎఫ్. మన పీడిఎఫ్ లో ఉన్న టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, టేబుల్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత ఒకవేళ మన పీడిఎఫ్స్ ని స్కాన్ చేస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఓసిఆర్ టెక్నిక్స్. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాం. ఇది ఎలా సెపరేట్ చేస్తే డేటాని టెక్స్ట్ గాను, టేబుల్స్ గాను, ఇమేజెస్ గాను, తర్వాత మెటా డేటా గాను. రిమూవ్ నాయిస్, అడ్రస్, ఫోటోస్ రిమూవ్ చేయడం. మెటా డేటా అంటే పేజ్ నెంబర్స్, ఆథర్ ఎవరు, టైటిల్ ఏంటి, అవన్నీ చెప్పేది మెటా డేటా. ఏమి టూల్స్ వాడతాం? పీడిఎఫ్ ప్లంబర్, అజూర్ డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, గూగుల్ డాక్యుమెంట్ ఏఐ, టెక్స్ట్రాక్ ఓసిఆర్, అన్స్ట్రక్చర్డ్ డాట్ ఐఓ వాడతాం. ఇవి ఏం చేస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? క్లీన్ స్ట్రక్చర్డ్ టెక్స్ట్ ప్లస్ మెటా డేటా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? చంకింగ్ స్ట్రాటజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై చంకింగ్? ఎల్ఎల్ఎంస్ కెనాట్ ప్రాసెస్ లార్జ్ డాక్యుమెంట్స్ ఎట్ వన్స్. అందుకని మనం ఏం చేయాలి? చంకింగ్ చేయాలి. చంకింగ్ అంటే ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ది టెక్స్ట్ ఇంటూ స్మాల్ స్మాల్ పీసెస్ ఇస్ కాల్డ్ చంకింగ్ అంటాం. చంకింగ్ స్ట్రాటజీస్ ఏమన్నాయి? రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్, క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్, టోకెన్ బేస్డ్ టెక్స్ట్ స్ప్లిటర్, సెక్షన్ బేస్డ్ టెక్స్ట్ స్ప్లిటర్, సిమాంటిక్ టెక్స్ట్ స్ప్లిటర్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఓవర్లాపింగ్ చంక్స్. ఇప్పుడు ఏం చేస్తాం? టిపికల్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయొచ్చు అంటే మన ఇష్టం అనమాట. కస్టమైజ్డ్ చంక్ సైజ్ 300 to 500 టోకెన్స్ వాడచ్చు, క్యారెక్టర్స్ వాడచ్చు. ఓవర్లాప్ 50 to 100 టోకెన్స్ వాడచ్చు, క్యారెక్టర్స్ వాడచ్చు. టూల్స్ ఏమని అంటే రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్, ఇట్ ఈస్ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ లో అనమాట. కస్టమ్ చంకర్స్ ఫర్ టేబుల్స్, సెక్షన్స్ కి. ఇవి ఏం చేస్తాయి? సిమాంటిక్ మీనింగ్ఫుల్ టెక్స్ట్ చంక్స్ గా కన్వర్ట్ చేస్తాయి. తర్వాత ఎంబెడింగ్స్. ఎంబెడింగ్ ఏం చేస్తాయి? ఏదైతే చంక్స్ ఉన్నాయో ఆ చంక్స్ ని సిమాంటిక్ మీనింగ్ఫుల్ న్యూమరికల్ రిప్రజెంటేషన్స్ లా కన్వర్ట్ చేయడాన్ని ఎంబెడింగ్ అంటాం. వాట్ హ్యాపెన్? ఈచ్ చంక్స్ కన్వర్టెడ్ టు వెక్టర్స్. అక్కడ ఏం చేస్తాయి? ఇక్కడ సేమ్ అలాగే మోడల్స్ వాడాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ ని, మన యూజర్ క్వైరీస్ ని. ఇక్కడ ఏమేమి ఎంబెడింగ్ మోడల్స్ ని? అజూర్ ఓపెన్ ఏఐ టెక్స్ట్ ఎంబెడింగ్, 3 లాంచ్ ఓపెన్ ఏఐ ఎంబెడింగ్, సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఓపెన్ సోర్స్ అనమాట. ఇవి తీసుకుని ఎంబెడింగ్ చేయొచ్చు. తర్వాత టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయి? ల్యాంగ్ చైన్ ఎంబెడింగ్స్, అజూర్ ఓపెన్ ఏఐ ఎస్డికే. ఇవి దీనివల్ల యూజెస్ ఏంటి? న్యూమరికల్ వెక్టర్ రిప్రజెంటింగ్ మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ చేయడాన్ని ఎంబెడింగ్స్ అంటాం. వీటిని ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా, వాటిని వెక్టర్ డేటాబేస్ అంటాం. వెక్టర్ స్టోరేజ్, వెక్టర్ డీబీ. ఫాస్ట్ సిమిలారిటీ చెక్స్ కోసం, స్కేలబుల్ రిట్రీవల్ కోసం వాడతాం. ఇక్కడ కామన్ సోర్సెస్ ఏమున్నాయి అంటే అజూర్ ఏహెచ్హెచ్.
వీటి గురించి మీకు మొత్తం క్లియర్గా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మరింత మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, క్లియర్గా క్లారిటీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సైనింగ్. వెక్టర్ స్టోరేజ్, వెక్టర్ డిబి. వై వెక్టర్ డిబి? ఫాస్ట్ సిమిలారిటీ సెట్స్, స్కేలబుల్ రిట్రీవల్, కామన్ వెక్టర్ డేటాబేస్, అజూర్ ఏఐ సెర్చ్, పైన్కోన్, వేవియేట్, ప్యాసిస్, క్రోమా, ఇంకా చాలా ఉన్నాయి. ప్యాసిస్ మీన్స్ ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమిలారిటీ సెర్చ్ కోసం ప్యాసిస్ వాడతాము. పైన్కోన్ ఉన్నాయి, వేవియేట్ ఉంది, క్రోమా ఉంది, అజూర్ ఏఐ సెర్చ్ ఉన్నాయి. ఇవన్నీ వెక్టర్ డేటాబేస్. తర్వాత వాటిని ఏం చేయాలి? మనం వెక్టర్ డేటాబేస్ వచ్చిన తర్వాత మనం డేటా స్టోర్ చేసుకున్నాం. ఈ డేటా స్టోర్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇక్కడ ఎంబెడింగ్స్ ఏం చేస్తుంది? ఈచ్ స్టోర్డ్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంబెడింగ్స్ అంటాం. తర్వాత చంక్ టెక్స్ట్ అంటాం, మెటా డేటా, డాక్ ఐడి, పేజ్ నంబరు, కేటగిరీ, ఇవన్నింటిని స్టోర్ చేసుకోవాలి ఎంబెడింగ్స్ అంటే. తర్వాత ఇవేం చేస్తుంది? చర్చబుల్ సిమాంటిక్ ఇండెక్స్. మనకేం చేస్తుంది? చర్చబుల్, మనం ఎలాగైతే చర్చ్ చేసుకుంటామో ఒక ఇండెక్స్ ని క్రియేట్ చేస్తాయి. ఏ వెక్టర్స్, మెటాడేటా వెక్టర్స్, చంకింగ్ వెక్టర్స్, ఎంబెడింగ్స్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యి వాటికి ఇండెక్స్ రూపంలో ఉంటుంది అనమాట. ఇండెక్స్ రూపంలో ఉంటుంది. తర్వాత ఏంటి? రిట్రీవల్ లేయర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిట్రీవల్ లేయర్? మనం యూజర్ క్వైరీ అంటే యూజర్ మనం ప్రాంప్ట్ ఇస్తే ఏమవ్వాలి? దాన్ని ఎంబెడింగ్ కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మనం నాలెడ్జ్ బేస్ని, ప్రాంప్ట్ని, తర్వాత చంకింగ్ చేసిన తర్వాత ఎంబెడింగ్ చేసి వెక్టర్ డేటాబేస్ స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఏదైతే క్వైరీ ఉందో ఆ క్వైరీని ఎంబెడింగ్ చేసి అది ఏం చేస్తే సిమిలారిటీ సెర్చ్ ఇన్ని వెక్టర్, ఏదైతే వెక్టర్ డేటాబేస్ లో నాలెడ్జ్ బేస్ వెక్టర్స్ ఉన్నాయో మన క్వైరీ ఎంబెడింగ్ వెక్టర్స్ కూడా వెళ్ళి సిమిలారిటీ చెక్ చేస్తాయి వెక్టర్ డేటాబేస్ లో. ఇప్పుడు మనకి ఆన్సర్ తీసుకురావాలి. అలా ఏమంటారంటే retrieve top k relevant chunks. Top k is the parameter. K is nothing but how many top most chunks is related to the our query అనేదాన్ని టాప్ కే రిట్రీవ్ చంక్స్ అంటాం. తర్వాత ఏమేమి టెక్నిక్స్ వాడతామంటే వెక్టార్ సెర్చ్ వాడతాం, హైబ్రిడ్ సెర్చ్, వెక్టార్ ప్లస్ కీవర్డ్, మెటా డేటా ఫిల్టరింగ్, ఇవి టెక్నిక్స్ వాడతాం. తర్వాత టూల్స్, లాంగ్ చైన్ రిట్రైవర్స్, అజూర్ ఏఐ సెర్చ్, హైబ్రిడ్ వాడతాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ అంటే రిలవెంట్ కాంటెక్స్ట్ ఫర్ ఎల్ఎల్ఎం. మనకి ఎల్ఎల్ఎం ఏదైతే మనం క్వైరీ అడిగామో దానికి రిలవెంట్ అయిన చంక్స్ ని అవి టాప్ కేలో తీసుకురావడానికి మనం ఎల్ఎల్ఎం ఇస్తుంది అనమాట. తర్వాత రీర్యాంకింగ్ అంటే ఏంటి? ఎందుకు రీర్యాంకింగ్ వాడతాం? ప్రొడక్షన్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మనం రీర్యాంకింగ్ అంటే ఎందుకు రీర్యాంకింగ్ చేయాలి? అందులో 2 టైప్స్ ఉన్నాయి. అవి గురించి నీట్ గా క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా మళ్ళీ తర్వాత సెషన్, ఈచ్ అండ్ ఎవరీ మోడల్ మీద తర్వాత సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ పైప్ లైన్ అనమాట. వై అంటే ఇనిషియల్ టాప్ కే రిజల్ట్స్ మే ఇన్క్లూడ్ నాయిస్. ఒక నాయిస్ ఉండొచ్చు. అలా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? క్రాస్ ఎన్కోడర్ రీర్యాంకింగ్ వాడచ్చు, ఎల్ఎల్ఎం బేస్ రిలవెన్స్ స్కోరింగ్ వాడచ్చు. ఇవి మనకి రీర్యాంకింగ్ వాడటం వల్ల, రీర్యాంకింగ్ వల్ల టాప్ కే ఇస్తుంది కాకపోతే నాయిస్ రావచ్చు. దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు? క్రాస్ ఎన్కోడర్ రీర్యాంకర్ కానీ ఎల్ఎల్ఎం బేస్ రిలవెన్స్ స్కోరింగ్ వాడచ్చు. తర్వాత ఫ్లో ఎలా జరుగుతుంది? టాప్ 20 రిట్రీవ్డ్ వచ్చినాయి అనుకోండి, రీర్యాంకింగ్ చేయడం వల్ల బెస్ట్ 5 మాత్రమే తీసుకొచ్చేది అనమాట. ఇంప్రూవ్స్ రిలవెన్స్ సిగ్నిఫికెంట్లీ. తర్వాత ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. ప్రాంప్ట్ కన్స్ట్రక్షన్, ఇది కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే. వాట్ హ్యాపెన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్, మనం సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇలా వెళ్ళి ఇలా తీసుకురావాలని చెప్పేసి. రిట్రీవ్డ్ కాంటెక్స్ట్, మనం రిట్రీవ్ చేసుకోవాలి కాంటెక్స్ట్ ని బేస్డ్ ఆన్ యూజర్ క్వైరీ. ఇవన్నీ కంబైన్ చేసి ఇవ్వడాన్ని ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏది? యూ మస్ట్ ఆన్సర్ ఓన్లీ యూజింగ్ ద ప్రొవైడ్ కాంటెక్స్ట్. నేను కాంటెక్స్ట్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను క్వశ్చన్ ఇక్కడ? ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ ప్రజెంట్ సే ఐ డోంట్ నో అని ఇవ్వాలి. ఇలాగా మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. టూల్స్ ఏముంది? లాంగ్ చైన్, ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. తర్వాత ఇవి ప్రాంప్ట్ ఏం చేస్తుంది? ప్రివెంట్ హెలేజినేషన్. హెలేజినేషన్ అంటే ఆ మోడల్ తనకంతగా తనకు ఆలోచించకుండా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకురావడాన్ని, అలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా వేరే ఇన్ఫర్మేషన్ హెలేజినేషన్ అంటాం. ఎల్ఎల్ఎం జనరేషన్, ఇక్కడ ఎల్ఎల్ఎంస్ ఏమున్నాం? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాం. ఓపెన్ ఏ, చాట్ జీపీటీ, GPT-4, GPT-4.0, అజూర్ ఓపెన్ ఏ, క్లాడ్ ఏ, జెమినీ, గ్రాక్, డీప్ సీక్, పర్ప్లెక్సిటీ మోడల్స్ ఉన్నాయి. పారామీటర్స్, టెంపరేచర్ పారామీటర్స్ లో ఉంటుంది, 0 నుంచి 0.3 ఉండాలి, టాప్ కే ఉండాలి, టాప్ ఉండాలి. మ్యాక్స్ టోకెన్స్, కంట్రోల్స్ టోకెన్ చేయడానికి ఇవి వాడతాం అనమాట. తర్వాత అవుట్పుట్ ఏంటంటే గ్రౌండెడ్ రెస్పాన్స్. గ్రౌండెడ్ రెస్పాన్స్ మనం ఏదైతే క్వరీ ఉన్నాం, ఏదైతే నాలెడ్జ్ బేస్ ఉందో దాన్ని తీసుకురావడానికి గ్రౌండెడ్ రెస్పాన్స్. వ్యాలిడేషన్ అండ్ గార్డ్ రైల్స్. అసలు ఎలా గార్డ్ రైల్స్ అంటే గ్రౌండింగ్, ఆన్సర్స్ మ్యాచ్ కాంటెక్స్ట్. మనం ఏదైతే కాంటెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చామో ఆ కాంటెక్స్ట్ రిలవెంట్ ఆన్సర్ వస్తే దాన్ని గ్రౌండింగ్ అంటాం. కాన్ఫిడెన్స్ స్కోర్ ఉంటుంది. పాలసీ చెక్ చేయాలి. దాంట్లో ఏంటి? పిఐ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. కంప్లైన్స్, ఏదైనా కంప్లైన్సెస్ ఉంటే అవి అనమాట. ఇవి పాలసీ చెక్ చేయాలి. యాక్షన్స్ ఏం చేయాలి? ఇఫ్ లో కాన్ఫిడెన్స్ ఎస్కలేట్ చేయాలి. ఇఫ్ అన్సేఫ్ బ్లాక్ రెస్పాన్స్, మేక్ సిస్టమ్ సేఫ్ అండ్ రియలబుల్. ఇలా చేయడాన్ని గార్డ్ రైల్స్ అంటాం.
ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాలనుకుని ఏపీఐ లేయర్స్ ఉన్నాయి. ఏపీఐ లేయర్స్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ లేయర్స్, అవి సర్వింగ్ అనమాట. అవి ఫ్రేమ్వర్క్స్, ఫాస్ట్ ఏపీఐ కానీ ఫ్లాస్క్ కానీ లెస్. ఫాస్ట్ ఏపీఐ కాంప్లెక్స్ క్వైరీస్ కోసం, కాంప్లెక్స్ డేటా కోసం, ఫ్లాస్క్ లెస్ అనమాట. ఈ చాలా ఏపీఐ లేయర్ సర్వింగ్. ఏపీఐ లేయర్ సర్వింగ్ అంటే మనం మోడల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్ చేయాలంటే ఒక ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఫ్రేమ్ వర్క్స్ లో ఫస్ట్ ఏంటంటే ఫాస్ట్ ఏపీఐ. అంటే మనం కాంప్లెక్స్ మోడల్ని ట్రైన్ చేసుకోవాలని, టెస్ట్ చేసుకోవాలన్నా కానీ మనం ఫాస్ట్ ఏపీఐకి వెళ్తాం. ఫ్లాస్క్ అంటే ఏంటంటే లెస్ అనమాట. లెస్ కాంప్లెక్సిటీ డేటా ఉంటే అప్పుడు మాత్రం ఫ్లాస్క్ ఏపీని ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత వాట్ ఏపీఐ డస్. ఏం ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ యూజర్ క్వైరీ. మన యూజర్ క్వైరీస్ యాక్సెప్ట్ చేయాలి. కాల్ ర్యాక్ పైప్లైన్ అంటే ర్యాక్ పైప్లైన్ కాల్ చేయాలి. తర్వాత రిటర్న్ రెస్పాన్స్ చేయాలి. ఇవి ఫాస్ట్ ఏపీఐ కానీ, ఫ్లాస్క్ ఏపీఐ కానీ, స్ట్రీమ్ లీట్ కానీ, చైన్ లీట్ కానీ ఇవి వాడతాం. తర్వాత ఏంటంటే ఇవి స్టేట్లెస్, ఫాస్ట్, స్కేలబుల్ అనమాట. దీనికి ఎలాంటి స్టేట్ అనేది ఉండదు, అందుకని ఇవి వాడతాం. తర్వాత లాస్ట్ ఏంటిది డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్. మనం అప్లికేషన్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, డిప్లాయ్మెంట్ చేయాలి. ఇక్కడ ప్రొడక్షన్ లో డిప్లాయ్మెంట్ చేయాలి. ఆ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూడండి. ఈ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఏంటంటే డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమంటే అజూర్ ఫంక్షన్స్ ఉన్నాయి, తర్వాత అజూర్ ఏ సర్వీస్ ఉన్నాయి, కుబర్నెటిస్ ఏకేఎస్ ఉంది, డాకర్ కంటైనర్స్ ఉన్నాయి. ఇలాగ డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి క్లౌడ్ బేసిస్ అనమాట. ఇప్పుడు సిఏసిడి అంటే సిఏసిడి స్టాండ్స్ ఫర్ ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ట్రైనింగ్ అలా ఉంటుంది అనమాట. కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాలంటే ఏమేమి తీసుకోవచ్చు, గిట్ హబ్ యాక్షన్స్, అజూర్ డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కానీ, గూగుల్ డెవాప్స్ కానీ వాడుకోవచ్చు సిఏసిడి విత్ గిట్ హబ్ యాక్షన్స్తో. తర్వాత వర్షనైజ్డ్ ప్రాంప్ట్స్. తర్వాత రోల్ బ్యాక్ సపోర్ట్. రోల్ బ్యాక్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్ ఉంది, మనం ఒక ఎన్హాన్స్మెంట్ చేసిన మోడల్ని అది మనం ప్రొడక్షన్లో పెట్టాలంటే ఇప్పుడు ఈ న్యూ మోడల్ కరెక్ట్గా రెస్పాన్స్ అయిపోతే మనం ఓల్డ్ మోడల్కి రావడానికి దాన్ని ఏమంటే రోల్ బ్యాక్ సపోర్ట్ అంటాం. రోల్ బ్యాక్ చేయాలి. అందులో బ్లూ, గ్రీన్ అని, కర్నరిక్ అని ఉంటాయి అనమాట. అవి టెస్టింగ్స్. వాటి గురించి కూడా మీకు క్లియర్గా నీట్గా ఇచ్ అండ్ ఎవరీ దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మోడల్ ప్రొడక్షన్ డిప్లాయ్ అయిన తర్వాత అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏం చూడాలనేది ఏంటంటే మానిటరింగ్ చెక్ చేయాలి. ఏం మానిటరింగ్ ఉంది ఇక్కడ, మనకి మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఉంది. మనకి మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం మోడల్ని మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎలా మానిటర్ చేయొచ్చు అనేది విజువలైజేషన్ కానీ, గ్రాఫ్స్ కానీ. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఏమేమి మ్యాట్రిక్స్ ఉన్నాయి అంటే లేటెన్సీ P95/P99 ఉంది. P95/P99 ఏంటి అంటే P అంటే పర్సంటైల్ అనమాట. మనం 100 క్వైరీస్ అడిగామనుకోండి, మనం 100 క్వైరీస్ అడిగితే ఎంత పర్సంటేజ్, 95% రిలవెన్స్ మనకి అన్ని క్వైరీస్కి ఆన్సర్ ఇవ్వటం. లేకపోతే P99 పర్సంటైల్ 99 అంటాం. పర్సంటైల్ 99 అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ అంతే స్పాంటేనియస్గా 99% యాక్యురసీతో మనకి ఆన్సర్స్ని మోడల్ పెర్ఫామ్ చేయడాన్ని లేటెన్సీ అంటాం. తర్వాత ప్రెసిషన్ ఎట్ ది రేట్కి, రిట్రీవల్ సక్సెస్, హాలోజనేషన్ రేట్, టోకెన్ యూసేజ్ కాస్ట్, ఇవన్నీ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ టూల్స్. ఏమున్నాయి, అజూర్ మానిటర్, యాప్ ఇన్సైట్, కస్టమ్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నమాట. ఇవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇవి డిప్లాయ్మెంట్, మానిటరింగ్, ఎవల్యూషన్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అండ్ దెన్ ఏపీఐ లేయర్స్. తర్వాత వ్యాలిడేషన్, గార్డ్ రైల్స్, ఎల్ఎల్ఎం జనరేషన్ అండ్ మీకు ప్రాంప్ట్ కన్స్ట్రక్షన్, తర్వాత రీర్యాంకింగ్. తర్వాత మనకి ఇంకేం చేస్తాం ఇక్కడ, రిట్రీవల్ లేయర్ అండ్ దెన్ వెక్టర్ స్టోరేజ్. తర్వాత మనకి ఎంబెడింగ్ జనరేషన్, తర్వాత చంకింగ్ స్ట్రాటజీస్. ఇంకేమున్నాయి, డాక్యుమెంట్ పార్సింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ లోడ్ చేసుకోవాలి, ఇంజెక్షన్ అంటాము, లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ మాడ్యూల్స్ గురించి స్టార్టింగ్ నుంచి ఇంజెక్షన్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ అయిన తర్వాత మానిటరింగ్ అయ్యేదాకా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ 12 స్టెప్స్ ఉన్నాయి. ఈ 12 స్టెప్స్ గురించి 12 వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ మీరు ఈజీగా క్రాక్ చేయాలి అంటే జనరేటివ్ ఏ కానీ, ఏజెంటిక్ ఏ కానీ, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలన్నా కానీ, నేర్చుకోవాలన్నా ఈజీ. నేను కంప్యూటర్ సైన్స్ చదవలేదు, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు అనుకున్న వ్యక్తులు కూడా నేర్చుకోవచ్చు. మీకు ఈజీగా నేర్పిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ అయ్యే వరకు చూడండి. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.